బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. మహిళల పట్ల కేటీఆర్ అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు మహిళా కమిషన్ అభిప్రాయపడింది. తెలంగాణ మహిళల్ని కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రి సీతక్క మాట్లాడుతూ బస్సులో మహిళలు అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించగా దానిపై కేటీఆర్ స్పందిస్తూ బస్సులో కుట్లు అల్లెకలే కాదు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపగా మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శ్రీనివాస్, ఈ రోజు బీఆర్ఎస్ అక్కడ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై సుమోటోగా విచారణను ప్రారంభించిన మహిళా కమిషన్ దీనిపైన తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ చేసిన అంశాలని మనము ప్రస్తావించుకుందాము. సిరిసిల్ల నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ కె తారక రామారావు గారు చేసిన మీడియా కామెంట్స్ ను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ కామెంట్స్ విస్తృతంగా ప్రచారమయ్యాయి. అవమానకరమైన స్వభావం కారణంగా కమిషన్ దృష్టికి వచ్చింది. తెలంగాణలోని అసంఖ్య మహిళా సమాజానికి సంబంధించిన అంశం కాబట్టి ఆయన వ్యాఖ్యలు అనుచితంగా ఉండడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను బాధ కలిగించాయని కూడా కమిషన్ గమనించింది. పైన పేర్కొన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చట్టం ద్వారా తనకు లభించిన అధికారాల ప్రకారం కమిషన్ ఈ అంశంపై సుమోటో విచారణను ప్రారంభించింది అంటూ కూడా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. తాజాగా ఈ రోజు ఇండిపెండెన్స్ డే రోజు ఇది చాలా వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించి తెలంగాణ భవన్ లో కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పలు అంశాలపైన కూడా మాట్లాడారు. ఆయనే త్వరలోనే స్టేషన్ గన్పూర్ కి ఉప ఎన్నిక వస్తుంది, తాటికొండ రాజయ్యనే ఖచ్చితంగా గెలవబోతున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడి పలు అంశాలు కూడా ప్రభుత్వానికి సంబంధించి పలు అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. రైతు బంధు ఎత్తుకొట్టి రుణమాఫీ పేరుతోనే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుంది అని, అలాగే ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తా అని అందరూ దేవుళ్ల మీద ఒట్టేస్తారని కూడా ఇలా పలు అంశాలు కూడా మాట్లాడుతూ ఒకసారిగా కూడా ఈ ఆడబిడ్డల విషయానికి వచ్చేసి ఆడబిడ్డలకు ఎన్నెన్నో మాటలు చెప్పారు. తులం బంగారం అన్నారు, మహాలక్ష్మి అని చెప్పారు. మరి ఇప్పటికే చాలా పెళ్లిళ్ళు అయ్యాయి, ఈ సీఎం కి ఇంకా బంగారం దొరుకుతలేదా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇవ్వడు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక బస్సులో ఎల్లిపాయలు ఏరితే తప్ప అని మంత్రి సీతక్క అంటుంది. తప్పు అని మేమెందుకు అంటాము అని కూడా అని అంటారు. మీరు అవసరమైతే ప్రత్యేకంగా మహిళలకి ప్రత్యేకంగా సపరేట్ గా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క బస్సు ఏర్పాటు చేయండి, డాన్స్ లో మీరు బస్సులలో డాన్సులు కూడా నిర్వహించవచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు బస్సులో కొట్టుకునే పరిస్థితి ఉండేదా అని కూడా మహిళలకు కూడా వీళ్ళ వ్యవహారం అర్థమైంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము మహిళలు బస్సులలో కొట్టుకుంటున్నారని చెప్పేసి ఇదే విషయాన్ని అంటే మంత్రి సీతక్క దాంట్లో వెలిపాయలు ఒలుచుకోవడంలో తప్పేంటి అని కూడా మంత్రి సీతక్క అన్నారని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మంత్రి సీతక్క కూడా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కి మహిళను పరిచే విధంగా కేటీఆర్ మాట్లాడారని కూడా ఆమె కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదము ఇప్పట్లో సమసిపోయే లేదు, రగడగా కూడా మారుతోంది. అయితే మంత్రి సీతక్క కూడా చాలా గట్టి కౌంటర్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఆర్టీసీ బస్సుల్లో మహిళల బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చు అంటూ మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడిన కేటీఆర్ తక్షణమే తెలంగాణ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని, అలాగే కుట్లు అల్లికలు అవసరమైతే డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేసుకోండి అంటూ కేటీఆర్ యావత్ తెలంగాణ మహిళలను అవమానించారంటూ కూడా మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో కూడా ఫైర్ అయ్యారు. సో అయితే ఇప్పుడు దీనిపైన విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఏమో మహిళా కమిషన్ ఎంటర్ అయ్యి దీనిపైన సుమోటోగా కూడా కేసు స్వీకరించింది. సో ప్రస్తుతం ఈ వివాదం ఎటు తిరగబోతుంది అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కానీ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఆయన తర్వాత కూడా చెప్పారు, మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలనే మేము ఉటంకించామంటూ
అంటూ కూడా ఆయన చెప్పారు. అయితే సీతక్క కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్ అత్యంత జుగుత్సారకరంగా మాట్లాడారు. మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం, సంస్కారం ఇదేనా కేటీఆర్ అంటూ కూడా ఫైర్ అయ్యారు. మీ ఆడపడుచులంతా బ్రేక్ డాన్సులు చేస్తున్నారా అంటూ కూడా ఆమె కేటీఆర్ పై మండిపడ్డారు. ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు, మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరం అంటూ బేషరతుగా కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి, ఆడవాళ్లను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో ఉన్న బురదకు నిదర్శనం అంటూ కూడా ఆమె ఫైర్ అయ్యారు. గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నాము. అందులో భాగంగానే పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామంటూ కూడా మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటంటూ కూడా ఆమె బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ప్రశ్నించింది. ఇంటి వద్ద చేసుకునే చిన్న చిత్కా పనులు బస్సుల్లో చేసుకుంటే వారిని బ్రేక్ డాన్సులు వేసుకోమనడం దుర్మార్గం అంటూ కూడా కేటీఆర్ పైన ఫైర్ అయ్యారు. మహిళలు బ్రేక్ డాన్సులు వేసుకోండి అనే మాటలు నీ నోటికి ఎలా వచ్చాయి కేటీఆర్ అంటూ కూడా మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కేటీఆర్ మాట్లాడిన మాటలు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయి. మహిళల పట్ల అసభ్యకర మాటలు మాట్లాడిన కేటీఆర్ తీరును ఖండిస్తున్నా అంటూ కూడా మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తెలంగాణ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, బీఆర్ఎస్ కూడా క్షమాపణలు చెప్పాలి. ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు, ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన మీకు రాలేదు, 10 ఏళ్లు మీరు ఏం చేయలేదు, మేము చేస్తే దాని మీద మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. శ్రీచరణ్, కేటీఆర్ వ్యాఖ్యలపై మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా తీవ్రంగా మండిపడుతున్నారు మహిళలు. తెలంగాణ మహిళని ఇలాగ మాట్లాడొచ్చా మీరు అని చెప్పని క్వశ్చన్ చేస్తున్నారు. దీనిపైన ఏమంటారు? ప్రస్తుతము ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలు. ప్రస్తుతం మంత్రి సీతక్క కూడా తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. ఎట్ ది సేమ్ టైమ్ తెలంగాణ ఉమెన్స్ కమిషన్ కూడా, మహిళా కమిషన్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యి కూడా సుమోటోగా కూడా కేసు ని తీసుకున్నారు. ఇప్పుడు దీనిపైన కూడా ఇది ఎలాంటి రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరగబోతుందనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది శ్రీనివాస్.